Yeah, coming to the next session. Okay, so far we discussed about the scheduling. Scheduling rules గురించి మనం మాట్లాడుకున్నామమ్మా. షెడ్యూలింగ్ రూల్స్ ఎలా అంటే టూ టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, ఫస్ట్ ఈజ్ ప్రయారిటీ బేస్డ్, సెకండ్ ఈజ్ ద డైనమిక్ బేస్డ్. డైనమిక్ బేస్డ్లో లాస్ట్ టైప్ ఏంటంటే జాన్సన్ రూల్ షెడ్యూలింగ్. ఓకే, జాన్సన్ అనే వ్యక్తి ఈ షెడ్యూలింగ్ అంటే ఏంటి, ఒక టైం టేబుల్ వేయడం. ఓకే, ఒక మిషన్ మీద ఎంత సమయం తీసుకుంటుంది, సో టైం టేబుల్ వేసేదానికి జాన్సన్ అనే ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడు. సో జాన్సన్ రూల్ షెడ్యూలింగ్. హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఎన్ జాబ్స్. ఎన్ జాబ్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ జాబ్, సెకండ్ జాబ్, థర్డ్ జాబ్, ఫోర్త్ జాబ్, ఫిఫ్త్ జాబ్. ఓకే, ఎన్ జాబ్స్ అండ్ టూ మిషన్స్. ఇక్కడ రెండు మిషన్స్ మీద మాత్రమే వర్క్ చేయాలి. ఓకే, ఏ అనే ఒక మిషన్ మీద, బి అనే ఒక మిషన్ మీద. ఇప్పుడు జాబ్స్ అంటే ఎలాగంటే, ఒక షాప్ ఏదైనా ఒక స్టీల్ సారీ ఒకవేళ మీరు ఒక స్వీట్ షాప్ ఏదో రన్ చేస్తున్నారు. ఓకే, స్వీట్ షాప్ రన్ చేసినప్పుడు ఏంటి, మీకు అనేక రకమైన స్వీట్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన జాబ్ చేయాలి. అంటే ఒక మైసూర్ పాక్ చేయాలి, ఒక మైసూర్ పాక్, ఒక గులాబ్ జామున్, ఒక పూతరేకు, ఓకే సంథింగ్ అలా చేస్తారు. చేసినప్పుడు మీకు టూ మిషన్స్ ఏవో యూజ్ వస్తున్నాయి కదా. అంటే ఏంటి, ఒక మిషన్ వచ్చేసరికి ఒక గ్రైండింగ్ మిషన్, ఓకే మిక్సర్ లాంటిది, అయితే బ్లెండర్ లాంటిది, అలాంటి ఒక ఏ మిషన్. అదేవిధంగా బి మిషన్లో వచ్చేసరికి, బి మిషన్ అంటే ఒక మిక్స్ చేస్తారు కదా, షఫిల్ చేస్తారు కదా, సంథింగ్ అలాంటిది. రెండు మిషన్లు యూజ్ అవుతుంది అనుకోండి. ఈ స్వీట్స్ చేయడానికి కామన్గా రెండు మిషన్లు కూడా మీకు పనికి వస్తాయని అనుకోండి. సో ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఎలా ఉందో. దేర్ ఆర్ 5 జాబ్స్, అంటే 5 జాబ్స్ ఉన్నాయి. మన స్వీట్స్లో చెప్పుకోవాలంటే 5 స్వీట్స్ ఉన్నాయి. ఓకే, 5 జాబ్స్, ఈచ్ ఆఫ్ విచ్ మస్ట్ గో త్రూ 2 మిషన్స్. ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ విచ్, ప్రతి ఒక్కటి కూడా మస్ట్ గో త్రూ 2 మిషన్స్. రెండు మిషన్స్ లో కూడా వెళ్ళాలి. అంటే ఈ మిషన్ లో పని అయిపోయిన తర్వాత పక్క మిషన్కి వెళ్ళాలి. అంటే ఏ పని అయిపోయింది. ఓకే, బి కూడా అంతే, ఏ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, బి మిషన్ దగ్గరికి వెళ్ళాలి. సి పని కూడా అంతే. ఓకే, సో ఇవన్నీ కూడా చేయాలన్నమాట, రెండు మిషన్స్ దగ్గర కూడా వెళ్ళాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇన్ ద ఆర్డర్ ఏబి, నాట్ డిఏ. అంటే ఏంటి, ఇక్కడ ఏబి ఆర్డర్లో వెళ్ళాలి. ఏ పని అయిపోయిన తర్వాత ఏలో, ఏ మిషన్ పని అయిపోయిన తర్వాత బికి వెళ్ళాలి. తర్వాత మళ్ళీ జాబ్ 2, ఇప్పుడు గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ ఏ మిషన్లో మిక్సింగ్ అయిపోయిన తర్వాత బి మిషన్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, మేకింగ్ డఫ్ అంటే మనకు బాల్స్ చేస్తారు కదా అలాగా. సేమ్ థర్డ్ వన్ వచ్చేసరికి గులాబ్ జామ్ సారీ ఓకే రసమలై తీసుకోండి. ఫస్ట్ ఏంటి, మిక్సింగ్. ఆ మిక్సింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత అది కూడా బాల్స్ దగ్గరికి వెళ్ళాలి, బాల్స్ చేసే మిషన్ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ విధంగా మీకు ఏబి మిషన్ దగ్గరికి ఆర్డర్ ఇది విధంగా వెళ్ళాలి. ఎగ్జాంపుల్ మారుస్తాడు, ఇంత ఆర్డర్ బి అని కూడా అంటాడు. అంటే వెనక నుండి ముందుకు రావాలి. అంటే ఫస్ట్ బి మిషన్ దగ్గరికి వెళ్ళాలి, సెకండ్ ఏ మిషన్ దగ్గరికి వెళ్ళాలి. సో అక్కడ డోంట్ బి కన్ఫ్యూజ్. ప్రాసెసింగ్ టైం ఈజ్ హవర్స్. ఇక్కడ ప్రాసెసింగ్ టైం హవర్స్లో ఇచ్చాడు, ఆర్ గివెన్ బిలో. ఓకే, ఇలా ఇచ్చాడు. ఫస్ట్ జాబ్ అని వచ్చేసరికి నేను ఏమనుకున్నానంటే, సంథింగ్ ఐఎమ్ మేకింగ్ ద వాట్ యూ కాల్ ద, అదే జంతుకులు అంటాం కదా, జంతుకులు లాంటివి వేస్తాం అనుకోండి. సో ఫస్ట్ మనం ఓకే ఫ్లోర్ మిక్స్ చేయాలి. ఒక మిక్చర్లో అంటే ఏంటి, ఒక గ్రైండింగ్ మిషన్లో మనం మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు ఎన్ని అవర్స్ పడుతుంది, 10 అవర్స్ పడుతుందిరా. 10 అవర్స్ అయిన తర్వాత ఓకే సపోజ్ ఈ స్వీట్ ఈ ఏంటి, ఈ ఐటమ్ నెంబర్ 1. ఓకే, ఐటమ్ నెంబర్ 1 నాకు ఏ మిషన్ దగ్గర 10 గంటల సమయం పడుతుంది. ఓకే, మిక్సింగ్ అవడానికి. తర్వాత బి మిషన్ దగ్గరికి వెళ్ళేసరికి సంథింగ్ అది జంతుకు షేప్ ఏదో చేస్తుంది అనుకోండి. ఓకే మిషన్, సో అది 4 అవర్స్ టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఐటమ్తో వచ్చేసరికి గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ నాకు ఏ మిషన్ దగ్గర 2 అవర్స్ మిక్సింగ్ అంటే మిక్సింగ్ చేస్తుంది. తర్వాత బాల్స్ చేయడానికి 12 గంటలు పడుతుంది. సో ఆ విధంగా అనుకోండి. నెక్స్ట్ 3 వచ్చేసరికి రస్మలై. ఇదేంటంటే 18 అవర్స్ మిక్సింగ్ చేస్తుంది. తర్వాత 14 అవర్స్ ఓకే బాల్స్ కింద చేస్తున్నాను అనుకోండి. ఓకే, తర్వాత వచ్చేసరికి ఇంకా సంథింగ్ ఏదో ఒక స్వీట్స్ తీసుకోండి. ఈ విధంగా మనకి ప్రాసెసింగ్ టైం అనేది అవుతుందిరా. ఓకే, ఏ మిషన్ దగ్గరికి వెళ్ళాలి, బి మిషన్ దగ్గరికి వెళ్ళాలి. సో హ్యావ్ యూ గాట్ ఐడియా అబౌట్ దట్ ఎన్ జాబ్స్. అంటే చాలా జాబ్స్ చేయొచ్చు, కానీ ఎన్ని మిషన్ల మీద, ఓన్లీ 2 మిషన్స్ మీద మాత్రమే. ఓకే, ఏ మిషన్ మీద, బి మిషన్ మీద చేయాలి. లేదంటే మీరు మిషన్ 1 మిషన్ 2 అనుకోండి, మిషన్ 1 మిషన్ 2. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు ఫైండ్ ద elapsed టైం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. elapsed time is nothing but elapsed time is nothing but the time taken to complete the job. ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు ఫినిష్ చేసినప్పటికి మధ్య ఎంత సమయం అయితే ఉందో దాన్ని మనం elapsed time అంటాము. నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు అవుతుంది, మేబీ వాళ్ళు రాత్రి 9 గంటలకు అయినప్పుడు ఓవరాల్గా టైం ఎంత సమయం పట్టిందో దాన్ని మనం elapsed time అంటాము. సో elapsed time మనం డిటర్మైన్ చేయాలి.
సో ఎలాప్స్డ్ టైం డిటర్మైన్ చేసే ముందు ఇక్కడ మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయమ్మా 5 జాబ్స్ ఉన్నాయి. సో మన ఇక్కడ 5 టేబుల్స్ తీసుకోండి. ఓకే 5 టేబుల్స్ తీసుకోండి. 5 బాక్సెస్ 1 2 3 4 5. దిస్ ఈస్ కాల్డ్ as a లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎందుకంటే నాకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దిస్ ఈస్ కాల్డ్ as a రైట్ హ్యాండ్ సైడ్. ఓకే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వాల్యూస్ వేయాలమ్మా. ఇప్పుడు మీరు చూడండి ఏలోని లీస్ట్ వాల్యూ ఏముంది, మిషన్ 1 లో లీస్ట్ వాల్యూ తక్కువ టైంలో అయిపోతే ఉందమ్మా ఏలోని గులాబ్ జామున్, ఎందుకంటే 2 గంటలు అయిపోతుంది. ఓకే సో ఫస్ట్ నేను గులాబ్ జామున్ అదేంటి సెకండ్ ఆపరేషన్ కాబట్టి లీస్ట్ ఆపరేషన్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేసుకున్నాను. అదే మిషన్ బిలో తక్కువ టైంలో ఏదవుతుంది 4 అంటే ఏంటి ఐటమ్ 1 అంటే మనం అనుకునే జంతువులు తొందరగా అయిపోతున్నాయి మిషన్ బిలో. సో ఇక్కడ నేను ఏమనుకున్నాను ఈ ఆపరేషన్ ముందు జరుగుతుంది, ఇక్కడ ఫస్ట్ ఆపరేషన్ ముందు జరుగుతుంది. మళ్ళీ సెకండ్ కమింగ్ టు ద ఏ ఆపరేషన్. ఏ ఆపరేషన్ నెక్స్ట్ ఏంటమ్మా సెకండ్ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఆపరేషన్ తక్కువ టైము 6 అవర్స్. అదే కదా సంథింగ్ ఇది ఏమనుకుంటారు మీరు మైసూర్ పాక్. మైసూర్ పాక్ మిక్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది 6 గంటల సమయం పడుతుంది అనుకోండి. ఓకే సో ఇదే లీస్ట్ టైం. సో నెక్స్ట్ ఏం వస్తుందమ్మా ఫోర్త్ ఆపరేషన్ మైసూర్ పాక్ ఆపరేషన్ మనం ఫోర్త్ ప్రయారిటీ దానికి ఇవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం గులాబ్ జామున్ చేసుకోవాలి, సెకండ్ మైసూర్ పాక్ చేసుకోవాలి. నెక్స్ట్ అమ్మా ప్రాసెసింగ్ టైం ఇందులో తక్కువ ఏది ఉంది 8 అంటే ఏంటి ఇది కాజా అనుకోండి కాజా. ఓకే కాజా ఇనిషియల్గా ఫస్ట్ మిషన్లో 20 అవర్స్ మిక్సింగ్ చేస్తుంది, తర్వాత 8 అవర్స్. ఓకే కాజా తయారు చేయడానికి 8 అవర్స్ పడుతుంది అనుకోండి, తక్కువ సమయం అదే కదా. సో ఐ మేకింగ్ లీస్ట్ యాజ్ 5. రిమైనింగ్ ఆపరేషన్ ఏం మిగిలిపోయింది 1 5 4 ఇవన్నీ మిగిలిపోయింది. సో 3 మిడిల్లో రాసుకుంటాము. ఓకే ఈ ఆపరేషన్స్ ఇలా రాసుకున్నాం. అర్థమైంది కదమ్మా. మిషన్ ఏలోని అంటే మిషన్ 1లోని లీస్ట్ అన్ని కూడా మనం ఇలా వెళ్తున్నాం డైరెక్షన్. మిషన్ బిలోని లీస్ట్ ఆపరేషన్స్ అన్ని కూడా ఈ డైరెక్షన్లోకి వస్తున్నాం. ఓకే ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాము. నౌ కమింగ్ టు ద టేబులర్ ఫామ్లోకి రండి. టేబులర్ ఫామ్లోని say this is the job. Okay this is called as a mission 1 or mission A. Mission 1 this is called as a mission 2 or B mission 2. Okay ఇది ఏంటంటే ఇన్ టైం గా ఇది అవుట్ టైం. ఇన్ టైం అవుట్ టైం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ ఇదే సీక్వెన్స్ ఆర్డర్లో మీరు ఇక్కడ రాసుకుంటారు. ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, ఫస్ట్ ఏం చేయాలమ్మా గులాబ్ జామున్ చేయాలి. సో ఫస్ట్ గులాబ్ జామున్, తర్వాత ఏం చేయాలి ఫోర్త్ ఐటమ్ మైసూర్ పాక్ చేయాలి. సో మైసూర్ పాక్. ఓకే థర్డ్ ఐటమ్ ఏంటి రస్మలై చేయాలి. సో థర్డ్ ఐటమ్ రస్మలై. ఫోర్త్ ఐటమ్ ఏం చేయాలి ఖాజా చేయాలి. సో ఫోర్త్ అంటే ఫిఫ్త్. నెక్స్ట్ ఏం చేయాలి 1. సో ఇక్కడ నాకు ఏదైతే ఆపరేషన్స్ వచ్చినాయో సేమ్ అదే రాస్తున్నాను. 2 4 3 5 1 2 4 3 5 1 వేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇనీషియల్ గా ఇన్ టైం ఇక్కడ మీకు సెకండ్ అంటే ఏం చెప్పాను మీకు సెకండ్ ఐటమ్ గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ నేను స్టార్ట్ చేశానంటే ఇన్ టైం 0. నేను ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. ఓకే మిషన్ 1 దగ్గర ఇంకే మిషన్ 1 స్టార్ట్ చేయలేదు. సో ఇన్ టైం 0. సో ఇప్పుడు నాకు ఈ గులాబ్ జామున్ చేస్తాను కదమ్మా. ఈ గులాబ్ జామున్ చేసిన తర్వాత నాకు ఓకే గులాబ్ జామున్ చేయడానికి నాకు ఎంత ప్రాసెసింగ్ టైం అవుతుంది మిషన్ 1లోని ఈ సెకండ్ ఐటమ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది 2 అవర్స్ పడుతుంది. అంటే 2 అవర్స్. నాకు ఎప్పుడు వస్తుంది గులాబ్ జామున్ మిక్స్ అంటే నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది గులాబ్ జామున్ కలిపిన మిక్స్ డఫ్ ఎప్పుడు వస్తుంది ఉంటుంది కదా పిండి ఎప్పుడు వస్తుంది 2 గంటల తర్వాత మాత్రమే వస్తుంది. అవునా కదా. ఎందుకంటే ప్రాసెసింగ్ టైం 2 గంటలు. ప్రాసెసింగ్ టైం 2 గంటలు అంటే మిక్స్ చేయడం 2 గంటలు కాబట్టి 2 గంటల తర్వాత వస్తుంది. తర్వాత చూడండి ఈ గులాబ్ జామున్ మిక్స్ అయిపోయింది మిషన్ 1 చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఖాళీ అవుతుంది. ఎప్పుడు ఖాళీ అవుతుంది 2 గంటల తర్వాతే కదా ఖాళీ అవుతుంది. ఎందుకంటే 2 గంటల వరకు కూడా నీకు గులాబ్ జామున్ తయారు చేస్తుంది కదా, గులాబ్ జామున్ మిక్స్ చేస్తుంది అంటే 2 గంటల వరకు కూడా ఖాళీగానే ఉంటుంది. సో 2 గంటల వరకు కూడా ఏ విధమైన వర్క్ కూడా చేయదు. ఓకే ఇప్పుడు ఫోర్త్ ఐటమ్ ఏం చేయాలి మైసూర్ పాక్ రావాలి. ఇప్పుడు మైసూర్ పాక్. ఈ మైసూర్ పాక్ ఎప్పుడు రావాలి ఈ 2 గంటలు పిండి కలిపిస్తున్న తర్వాత ఇప్పుడు రావాలి. ఇప్పుడు వస్తే ఇప్పుడు దీన్ని పని చేస్తుంది. మైసూర్ పాక్ కలపడం నాకు ఎంత సమయం పడుతుందమ్మా మైసూర్ పాక్ ఫోర్త్ ఆపరేషన్ చేయడానికి ఎంత సమయం పడుతుంది మిషన్ 1లోని 6 అవర్స్. ఇజంట్ ఇట్. సో 6 అవర్స్ వేసుకున్నాను. సో 6 అవర్స్ ప్లస్ 2 అవర్స్ ఎంత అయింది టోటల్ 8 అవర్స్. ఓకేనా 8 అవర్స్ అయింది. సరే 8 అవర్స్ ఎలా అయిందంటే ముందు 2 గంటలు కూడా ఇది మిక్స్ చేస్తుంది.
తర్వాత మైసూర్ పాక్ని మిక్స్ చేయడానికి 6 గంటల సమయం పట్టింది. అంటే టోటల్ మిషన్కి 8 గంటలు పనిచేస్తుంది. ఓకే, అంటే నీకు మైసూర్ పాక్ బయటికి రావాలంటే కనుక మైసూర్ పాక్ మిక్స్ చేసిన ఐటెం బయటికి రావాలంటే 8 గంటల సమయం పడుతుంది. ఓకే, తర్వాత 8 గంటల వరకు ఈ మిషన్ బిజీగా ఉంది. ఇప్పుడు థర్డ్ ఆపరేషన్ చేయాలమ్మా. నెక్స్ట్ మైసూర్ పాక్ కూడా అయిపోయింది. నెక్స్ట్ దేనికి పోవాలి? థర్డ్ అంటే రస్మలై చేస్తున్నాం మనం ఇప్పుడు. రస్మలై ఐటమ్, ఈ రస్మలై ఐటము ఈ పిండి మిక్స్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? రస్మలైకి 18 అవర్స్ పడుతుంది. ఇక్కడ చూడండి, మిషన్ 1లో మాత్రమే, మిషన్ 2 గురించి మాట్లాడలేదు. మిషన్ 1లో 18 అవర్స్ పడుతుంది. సో 8 + 18, సో ఇట్ ఈస్ 26 అవర్స్ తర్వాత రస్మలై ఐటమ్ నీకు బయటకు వస్తుంది. ఓకే, తర్వాత రస్మలై కూడా అయిపోయింది మిషన్ 1లో. 26 గంటల తర్వాత ఏది వెళ్ళాలి? 5th వన్ కాజా. కాజా ఐటమ్ వెళ్ళాలి. కాజా తయారు చేయడానికి రా మెటీరియల్ అంతా కూడా వెళ్ళాలి. సో కాజా తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? 20 గంటలు పడుతుంది. సో నీకు ఓవరాల్గా కాజా ముద్ద కావాలంటే, కాజా తయారు చేసిన ముద్ద బయటికి రావాలంటే నీకు ఎంత సమయం పట్టాలి? 26 గంటలు + 20 అంటే ఎంత? 46 అవర్స్. ఆఫ్టర్ 46 అవర్స్ తర్వాత నీకు ఓకే ఒక కలిపిన పిండి అనేది బయటకు వస్తుంది. తర్వాత కాజా అయిపోయిన తర్వాత మనం లాస్ట్ ఐటమ్ ఏం చేస్తాము? జంతువులకి ఇస్తున్నాము. ఓకే, జంతువులకి ఇచ్చినప్పుడు సో జంతువుల ఐటమ్ మీకు 46 నిమిషాల తర్వాత రా మెటీరియల్ మిషన్కి ఇవ్వాలి. 46 గంటల తర్వాత రా మెటీరియల్కి ఇస్తే కనుక అదే మిషన్కి ఇస్తే ఎంత సమయం తీసుకుంటుంది? కలపడానికి 10 గంటలు తీసుకుంటుంది. సో ఓవరాల్ నీకు 56 గంటల తర్వాత ఈ మనం జంతువుల గురించి మాట్లాడుకున్నాం కదమ్మా, ఈ జంతువుల యొక్క మిక్చర్ అనేది బయటకు వస్తుంది 56 అవర్స్ తర్వాత. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూడండి, ఏమన్నా నేను ఏ ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ ఆర్డర్ ఏ బి. ఏ అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కడికి వెళ్ళాలి? బి దగ్గరికి వెళ్ళాలి. సో ఇనీషియల్గా ఇక్కడ నీకు బి 0 అమ్మా, 0 సారీ 0 కాదు, మిషన్ ఖాళీగా ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇది 0, ఇది 2 అవర్స్ రా. ఈ గులాబ్ జామున్ 2 గంటలు నీకు కలిపిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మిషన్ బి దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు నీకు ఎప్పుడు వెళ్తుంది? 2 గంటల తర్వాత వెళ్తుంది. ఇప్పుడు ఏ మిషన్ అయిపోయిన తర్వాత బి మిషన్ దగ్గర కూడా ప్రాసెసింగ్ టైం ఉంటుంది కదమ్మా. ప్రాసెసింగ్ ఇక్కడ కూడా నీకు ఉండలు కింద చేయాలి. ఇక్కడ నీకు ముద్ద చేసింది మిషన్ 1, ఇక్కడ నీకు ఉండలు చేయాలి. సో ఉండలు చేయడానికి ప్రాసెసింగ్ టైం ఎంత అవుతుంది? సెకండ్ జాబ్కి ప్రాసెసింగ్ టైం ఎంత అవుతుంది? సెకండ్ మిషన్లో 12 గంటల పాటు ఉండలు చేస్తుంది. సో ప్రాసెసింగ్ టైం 12 అవర్స్ రా. ఓకే, 12 + 2 ఎంత? 14 అవర్స్. 14 అవర్స్ తర్వాత నీకు గులాబ్ జామున్ కలపడం అయితేనే, ఉండలు చేయడం అయితేనే బయటకు వస్తుందిరా. ఓకే, వెరీ గుడ్. తర్వాత ఈ 14 అవర్స్ మీరు ఇక్కడ కింద దించుకోండి. 14 అవర్స్ వరకు కూడా నీకు సెకండ్ మిషన్ ఖాళీ అవ్వదు. 14 గంటల తర్వాత మాత్రమే నీకు మిషన్ ఖాళీ అవుతుంది. కానీ నీకు ఎప్పుడు వచ్చేసింది? 8 గంటలకు వచ్చేసింది. ఇంక ఇది వెయిట్ చేయాలి. 9, 10, 11, 12, 13, 14 6 గంటలు వెయిట్ చేయాలి. ఈ మిషన్ 2 దగ్గర నుంచోవాలి. ఎందుకంటే ఇది ప్రాసెసింగ్ చేస్తుంది, గులాబ్ జామున్ చేస్తుంది. సో ఇది నుంచోవాలి 6 అవర్స్. సో ఎట్టుకెళ్ళకి 14 గంటల తర్వాతే మిషన్ ఫ్రీ అయింది. సో 14 గంటల తర్వాత నీకు మైసూర్ పాక్ని షేపులో చేయాలి. సో షేపులో చేయడానికి ఎంత సమయం పడుతుంది? సెకండ్ మిషన్ 16 గంటలు పడుతుంది. సో 14 + 16 ఎంతమ్మా? 30. అంటే ఓవరాల్ 30 అవర్స్ తర్వాత నీకు బయటికి మైసూర్ పాక్ వస్తుంది. సో 30 అవర్స్ తర్వాత మాత్రమే మిషన్ ఫ్రీ అవుతుందిరా. సో ఇది నీకు ఎప్పుడు వచ్చేసింది? ఏంటి? థర్డ్ ఐటమ్ రసమలై ఎప్పుడు వచ్చేసింది? 26 గంటలకు వస్తుంది బయటికి. సో 27, 28, 29, 30 అంటే 4 గంటలు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత 30 అవర్స్కి మిషన్ ఫ్రీ అవుతుంది. అప్పుడు ఈ రా మెటీరియల్ ఫస్ట్ ఐటమ్ అయిపోతే సెకండ్ ఐటమ్ ఎంత సమయం పడుతుందమ్మా? థర్డ్ ఐటమ్కి 14 గంటలు పడుతుంది. సో 30 + 14 ఎంత? 44. 44 గంటల తర్వాత నీకు రసమలై ఐటమ్ బయటకు వస్తుంది. ఓకే, 44 గంటల తర్వాత మిషన్ ఫ్రీ అయింది. కానీ నీకు నెక్స్ట్ ఐటమ్ కోసం వేరే ఐటమ్ ఏదైనా ఎదురు చూడాలి. కానీ నీకు ఇక్కడ చూడండి, 5th ఐటమ్ కాజా అనేది 46 గంటల తర్వాత వస్తుంది. ఇక్కడ ఎంత? 44 గంటలు మాత్రమే అయింది. సో ఇప్పుడు ఈ కాజా వెయిట్ చేయాలా? ఈ మిషన్ వెయిట్ చేయాలా? ఈ మిషనే వెయిట్ చేయాలి. ఎవరి కోసం? కాజా కోసం. కాజా ఎప్పుడు వస్తుంది? 46 గంటల తర్వాత వస్తుంది. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ చేసుకుని సెకండ్ స్టేజ్కి 46 గంటల తర్వాత వస్తుంది. సో 46 గంటల వరకు వెయిట్ చేయాల్సింది. సో వచ్చింది 46 గంటల తర్వాత వచ్చింది. సో కాజా అనేది 5th ఐటమ్ రా. 5th ఐటమ్ ప్రాసెస్ చేయడానికి ఎన్ని గంటలు పడుతుంది? 8 అవర్స్ పడుతుంది. సో 46 + 8 ఎంత? 54 గా. 54 గంటల వరకు కూడా నీకు మిషన్ ఖాళీ ఉండదు. సో 54 తర్వాత మిషన్ ఫ్రీ అవుతుంది. తర్వాత లాస్ట్ ఐటమ్ మనం జంతువులు అనుకున్నాం కదా, జంతువులు. సో ఇక్కడ 54 గంటలకి ఫ్రీ అవుతుంది మిషన్. కానీ జంతువులు ఇనీషియల్ స్టేజ్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 56 గంటలు పడుతుంది.
ఇక్కడ 54 అంటే ముందుగానే మిషన్ ఫ్రీ అయిపోయింది. మిషన్ ఫ్రీ అయిపోయినా యూజ్ ఉండదు, ఎందుకంటే ఇది ఇంకా రాలేదు. సో ఇది ఎప్పుడు వస్తుంది? 56 గంటలకు వస్తుంది. ఓకే, 56 గంటలకు వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ ఎంత సమయం పడుతుందమ్మా? ఐటమ్ 1కి ప్రాసెసింగ్ టైం 4 అవర్స్ పడుతుంది. సో 4 అంటే 56 + 4 ఎంత? 60 అవర్స్. అంటే టోటల్ మీకు చెప్పాను కదా ఎలాప్స్డ్ టైం 60 గంటలు కంప్లీట్, 60 గంటలు కావాలమ్మా మనకి. అంటే ఈ ఆపరేషన్ 1 or 2 రెండు పెర్ఫామ్ చేసుకోవాలంటే కనుక వీ నీడ్ 60 అవర్స్ టైం. 60 గంటల సమయం తీసుకుంటే మనకి మిషన్ 1 దగ్గరికి మిషన్ 2 దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ప్రొడక్ట్ అనేది 60 గంటల్లో బయటకు వస్తుంది. ఓకేనా? ఎన్ జాబ్స్ కూడా అంటే మనం అనుకున్న ఐటమ్స్ అన్ని కూడా గులాబ్ జామున్, జంతుకులు, రసమలై అండ్ మైసూర్ పాక్, కాజా ఇవన్నీ కూడా 60 అవర్స్ వరకు మనకి రెడీగా ఉంటాయి. అర్థమవుతుందా? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎన్ జాబ్స్ ఆన్ 2 మిషన్స్.